తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. లావాదేవీలన్నీ డిజిటల్ మయం కావడంతో కేటుగాళ్లు కొత్త ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని విలవల్లాడుతున్నారు. సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి 1,04,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చిన ఓ లింక్ పై క్లిక్ చేయడంతో అతని బ్యాంక్ ఖాతాలోని సొమ్ము ఖాళీ అయిపోయింది. బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ అనుకొని భావించి మోసపోయిన వెంకన్న లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. యూనియన్ బ్యాంకులో నా అకౌంట్ ఉన్నది. అందులో గోల్డ్ లోన్ కోసం అని చెప్పి 15 రోజుల నుంచి గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం పెంచిస్తానంటే ఇచ్చినాం. అక్కడ ఆయన ఏంటంటే రోజుకొకటి 2 రోజులకొకటి రెన్యువల్ చేసుకుంటా. దాదాపు 5 గోల్డ్ లోన్ ఉన్నాయి నాకు. అందులో రెన్యువల్ చేసుకుంటా రోజుకు 2 రోజులకు ఒకటి చేసుకుంటా వస్తా. అంటే నిన్న 24,500 ఒకటి, 25,500 ఒకటి, ఇలా పొద్దుగాల 54,000 అందులో డెబిట్ అయినట్టు లాస్ట్ 54,000 ఒకటి మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ని తీసుకొచ్చి యూనియన్ బ్యాంకులో నేను అడిగితే వాళ్ళ మొత్తం ఆరాధిస్తే వాళ్ళ దాంట్లో బ్యాంకులో ఏ పొరపాటు లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు ఇది అని చెప్పి ఇక్కడ చూసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అన్నమాట. మొత్తం 1,04,000 రూపాయలు మిస్ అయింది. ఎట్లా కట్టింది మీకు? దీంట్లో ఏదో IMPS కూడా ఏదో ఉన్నది, దాంట్లో అకౌంట్లో అమౌంట్ పోతున్నట్టు వస్తుంది. వాట్సాప్లో ఒకటి యూనియన్ బ్యాంకుతో ఒక లింక్ వచ్చింది. అది యూనియన్ బ్యాంకు లింక్, అది టచ్ చేస్తే అమౌంట్